తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పురిటిగడ్డమ్మో నా నల్లగొండ రజాకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకొండ చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పురి పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులెండ మూట గట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతల్లారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా వాడు చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు వాడు పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లిళ్ళ గుండా అయ్యిండు వాడి గుండెల్ల గులపమయ్యిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతల్లారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మా ఓ అర్ధనగ్న బామలారా మీ అందాల బామను 5 గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మను ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను లేక హీరోల ఎవడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలే రమ్మను అని దమ్మేందో చూపెట్టి పొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతల్లారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా ఒకవేళ మీరు వన్ డే సీఎం అవుతే ఏం చేస్తారు? వన్ డే సీఎం అయితేనా రేవంత్ రెడ్డిని మార్చేస్తాం ఆ రేవంత్ రెడ్డిని. ఎందుకు అంతే, మాకు నచ్చలేదా? అంటే ఎవరు సీఎం గా ఉంటే బాగుంటది అంటారు? కేసీఆర్. ఎందుకు? తను అంటే ఎన్నో బీసీ వెల్ఫేర్స్ ఇంకా తను ఫుల్ ఇట్లా అన్ని ఇట్లా చేసిండు, ఫుల్ డెవలప్ చేసిండు కాబట్టి మళ్ళీ మాకు ఆయననే కావాలనిపిస్తుంది. ఈయన వచ్చింది కానీ ఉండే తీసేస్తుంది కానీ డెవలప్ మాత్రం చేస్తారు. దిల్సు నగర్ లో ఏరోప్లేన్ గిట దొరుకుతుందని అన్నాడు కానీ దొరకట్లేదు. మీకు ఏరోప్లేన్ కావాలి తెలిసినారా? ఇప్పుడు కావాలా? ఏమొద్దు, ఆయన అట్లా అన్నాడు, అట్లా దొరుకుతుంది అని. ఒక సీఎం లెక్క కూడా మాట్లాడడానికి రాదు. దాటిపోయే శక్తి ఉందిరా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులెన్న మూటగట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. నిజంగా నేను గ్రేట్ఫుల్గా చెప్పుకునేది ఏంటంటే ఈరోజు నేను బయటకు వచ్చిందంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాత్ర అందులో ఉందని నేను అనుకుంటానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దానికి నిజంగా అందుకే అంటామండి, ప్రతి ఒక్కటి పేపర్లో కానివ్వండి, టీవీలో చూపించడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేశారు, బ్యాక్ బోన్గా ఒక సపోర్ట్ ఉండింది. అందుకే అంటున్నాను, నాలాంటి మట్టిలోన రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు మట్టిలోన రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు రాతి గుంటెనైనా మార్చే రాగమైతావు. ఒక కథనం రాస్తే దాంతో ఎంత బండగుండైనా కూడా ఒట్టిగానే కరిగిపోయాయో అవునా అనేంత స్థాయికి తీసుకొస్తారు. అందుకే రాతి గుండెనైనా మార్చ రాగమైతావు జాతి మేలు కోరే చైతన్య గీతమవుతావు
అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా బయటికెళితే ఇంటి ధ్యాస మరిసిపోతావు నీ బతుకు నిండా బాధలున్న దాసుకుంటావు బయటికెళితే ఇంటి ధ్యాస మరిసిపోతావు నీ బతుకు నిండా బాధలున్న దాసుకుంటావు అద్దె కొంప తప్ప సెంటు భూమి లేదురా అద్దె కొంపె తప్ప సెంటు భూమి లేదురా ఎంత కష్టపడ్డ కొలువు గ్యారెంటీ లేదురా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా ఎంత కష్టమైన